వచ్చినాక నేను పనికి వెళ్తే తను ఇంటికాడ ఇంకోతో వండుకుంటే నాకు ఎట్లా ఉంటుందన్న? ఇంటికాడ ఇంకోతో వండుకుంటే నాకు ఎట్లా ఉంటుందన్న? నేను చూసిన వాటే చెప్తున్నా. నాకు బీబీలేబాకి చెప్తాను, బీబీలేబాకి చెప్తాను. నేను చూసినప్పుడు ఒక్క బెడ్ మీద ఉన్నారన్న, కూర్చున్నారు కానీ వాడికి చెట్టు లేదు. ఈమె కరెక్ట్ లేదు, వాడికి చెట్టు లేదు. ఈమె కరెక్ట్ లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తప్పు చేస్తున్నా తెలిస్తే ఆయన ఏమైపోవాలి? రేపు ఇంకొకడు అన్న, తర్వాత ఇంకొకడు, తర్వాత నేను ఎందుకు అన్నా? నేను బ్రోకర్ పెట్టుకుంటున్నాను. ఇది ఏమైనా వైఫ్? ఏమే సార్ వైఫ్. మాట్లాడు బ్రో, ఏమైనా ప్రాబ్లం మాట్లాడు. సార్ లవ్ మ్యారేజ్ అన్న నాది. లవ్ మ్యారేజ్ లేచిపోయి వచ్చినాం, మ్యారేజ్ చేసుకున్నాం. ఉంటానమ్మా చెప్పండి. 10th వరకు చదువుకున్నా అన్న. నేను 10th వరకు చదువుకున్నాం, తను 9th వరకు చదువుకుంది. చదువుకుని లేచిపోయి వచ్చినాం అన్న. అన్న నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చింది జీవితాంతం గడపడానికన్నా. కానీ వచ్చినాక నేను పనికి వెళ్తే తను ఇంటికాడ ఇంకోతో వండుకుంటే నాకు ఎట్లా ఉంటుందన్న? ఇంటికాడ ఇంకోతో వండుకుంటే నాకు ఎట్లా ఉంటుందన్న? చూసానన్నా, నేను చూసాను కాబట్టి అన్న చెప్తున్నాను, లేకపోతే నేను ఎందుకు చెప్తాను? కాదమ్మా, ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ ఏ ఊరు మీది? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ కూలి పని చేయడానికి వచ్చినా. మరి వస్తే మళ్ళా మీ ఏమవుతాడు నీకు? మీ హస్బెండ్ ఎందుకు బాధపడుతున్నాడు? అతను కూలి పనికి వెళ్తుంటే నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉంటా, ఆయనే నా బుర్ర తింటాను. ఎవరు? పక్క పొంటి ఇంటి ఆయన. పండుకుంటావు నువ్వు? మాట్లాడుతున్నా ఒక నిమిషం ఆగు. చెప్పు. కలవవా అంటే ఒకసారి వెళ్ళిన. వెళ్ళాక ఇతనేమన్నా చూసిండా? ఏమో చెప్పు. నువ్వు చూసినావా? నేను చూసిన వాటే చెప్తున్నా. నాకు బీబీలేబాకి చెప్తాను. అక్కడ వెళ్ళినావు మాట్లాడడానికి, ఏం జరిగింది చెప్పాడా? అస్త అయిపోతుంది అంటే నేను ఇంకేం సప్పుడు చేయలేదు. ఇతను చూసి అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు మీ ఇంటికి అతను వచ్చాడా? వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావా? మా ఇంటి పక్కనే అతని మా ఇంటికి వచ్చేసాడు. నువ్వు ఎట్లా చూసినావు బ్రో? చూసినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? నేను చూసినప్పుడు ఒక్క బెడ్ మీద ఉన్నారన్న. ఒక బెడ్ మీద ఉండి అట్లా మాట్లాడుకుంటారు ఎవరన్నా? నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నా పని చేసుకుంటూ వచ్చి నేను పెంచుకుంటున్నా. నేను నాకు జీవితాంతం బతకాలని ఉంటుంది. నాకు ఎందుకన్నా ఇదంతా? అంటే అమ్మాయి ఏం చెప్తుందంటే, అన్న ఉన్న పక్క ఇక్కడ బిల్డింగ్ అంటే వర్క్ చేసే వాళ్ళు పక్కనే ఉంటాయి కదా, వచ్చి కూర్చోండి. పక్క ఉంటే అన్న, ఇల్లు పక్క పండి కాదు. ఇప్పుడు బెడ్ పైన ఇద్దరు పక్క పంట ఉంటే ఏమనిపిస్తా అన్న? ఇప్పుడు నేను బెడ్ మీద అంటున్నావు, నువ్వు బెడ్ మీద కూర్చోన్నారా? ఎట్లా కూర్చున్నారు కానీ వాడికి చెట్టు లేదు. ఈమె కరెక్ట్ లేదు, వాడికి చెట్టు లేదు. ఈమె కరెక్ట్ లేదు. అమ్మాయి నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పమ్మా. మీ హస్బెండ్ చెప్తున్నాడు కదా, చెప్పు. నాకు ఎట్లా అనిపిస్తుంది అన్న? సైలెంట్ గా ఉండకు, మాట్లాడు. మరి నేను అక్కడ ఏం తప్పు జరిగింది? అసలు తప్పు జరిగింది కాబట్టి చెప్తున్నా. నేను తప్పు జరిగింది కాబట్టి చెప్తున్నా. అసలు నువ్వు తెలియజేస్తున్నావు నాకు అర్థం కావట్లా. అసలు నీ మాటలు వింటుంటే నాకు కామెడీగా అనిపిస్తున్నది. ఏం ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, వచ్చిన తర్వాత ఆయన ఏదో కూలి పని చేసుకుంటే ఇక్కడ ఉంటున్నాడు, చూసుకుంటున్నాడు కదా. మంచిగా చూసుకోవట్లేదా? మంచిగా చూసుకున్నప్పుడు నువ్వు పక్కింటి ఆయన ఎవరు ఆయన పిలుస్తావా? సరే ఉన్నాడా? లేడా? ఆయన తెలుసా నీకు? ఆయన ఎప్పుడు పోతాడు, ఎప్పుడు అతను అన్ని తెలుసా నీకు? అని తెలుసుకొని నన్ను ఒక నిమిషం ఆగు బాబు, ఒక నిమిషం ఆగు. మాట్లాడుతున్నా కదా, ఒక నిమిషం ఆగు. కాదమ్మా, ఇప్పుడు ఆయన మీ ఇంటికి రావాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు నువ్వు ఆయన చెప్పొచ్చు కదా, నాకు మ్యారేజ్ అయింది, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తప్పు చేస్తున్నా తెలిస్తే ఆయన ఏమైపోవాలి చెప్పు. ఒకే అపార్ట్మెంట్లో పని చేసుకుంటున్నారు, ఇప్పుడు పక్కన ఉంటారు. వాడు వచ్చి మీ ముగ్గురు ముందర మాట్లాడతాడు, నీతో ఆయన వేస్తున్నట్టు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన లేదన్నా, నాకు 10 నిమిషాలు అక్కడ పని చేస్తే ఈమె అటు ఉంటుంది, వాడు అట్లకెళ్ళి వెళ్ళిపోతాడు. వాడు నాకు ఎట్లా అనిపిస్తుంది అన్న? అట్లా వెళ్ళిపోయినప్పుడు మానసికంగా చచ్చిపోతున్నాడు అమ్మా అతను. అదే పని చేయాలా, ఇంకేం చేయాలి చెప్పు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరాదు, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోరాదు. ఇంట్లో రానివ్వరు, చంపేస్తారు.
వాళ్ళ ఇంట్లోకి చెప్పుకోరా, నా ఇంట్లోకి చెప్పుకోరాదు, ఇట్లే బతకాలి. చెప్పు నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఒక నిమిషం కూల్గా ఉండు బ్రదర్. ఇక్కడ ఇప్పుడు నువ్వు పిలిచి నన్ను మాట్లాడమని నువ్వు గొడవాడుకుంటు నేను ఎందుకు వచ్చింది? లేదా నా తప్పు చేయలేదు అన్న, మీరు తప్పు చేయలే అంటుంది, తప్పు ఒప్పుకుందా లేదా అన్న? తప్పు చేసిన ఒప్పుకుంది. ఉండు బ్రదర్, ఆమె ఏం చెప్తుంది విను, ఒకసారి విను. ఎందుకు నువ్వు సీరియస్ అవుతావు? కాదని ఇప్పుడు వాడి తర్వాత ఇంకొకటి అంటే ఎట్లా అన్న? మళ్ళా ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్తుంది అన్న, తర్వాత ఇంకొకటి అంటే ఎట్లా అన్న? నాకు ప్రేమ లేని ఎందుకు తెచ్చుకుంటా నేను? చెప్పు ఏమంటావు చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్పు. అతన్ని పెళ్లి చేసుకుంటావా? అతనితో ఉంటావా? ఇతనితోనే సంతోషంగా. అప్పుడు తెలిసి తెలియని పరిస్థితిలో ఉన్నా. ఎప్పుడు తెలిసి తెలియని? ఎప్పుడు తెలిసి తెలియని? ఆగిపోయా. ఉండే ఒక నిమిషం ఆగిపోయా. నువ్వు కాదు ఇప్పుడు తెలిసి తెలియండి. ఎప్పుడు జరిగింది చెప్పు. రీసెంట్గానే జరిగింది. మళ్ళీ తెలిసి తెలియని అయ్యింది. నువ్వు చిన్న పాప కాదు కదా. 5 నెలలు అవుతుంది పెళ్ళి, గుర్తుంది? 5 నెలలు 4 నెలల నుంచి పని చేసుకుంటే చేస్తున్నాను. ఆ మాత్రం అర్థం కదా నీకు? ఆ మాత్రం అర్థం కదా? ఇప్పుడు ఏమంటావు చెప్పు. నీ మొదటి ఇష్టం ఉందా లేదా? ఇష్టమే. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నావు ఎందుకు చెప్పు. నువ్వు చేసిన తప్పే కదా. వాళ్ళంటి వాడు కాబట్టి కొడుతున్నాడు, ఇంకోడైతే నరికేస్తుంటాడు. వాళ్ళంటి వాడు కాబట్టి గమ్మన్నాడు, మళ్ళీ ఇంకోటైతే ఏ విధంగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటారు? 5 నిమిషాల సంతోషం కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటే అతను మానసికంగా కృంగిపోతాడు. ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు చచ్చేంత వరకు లేదు, అతను చచ్చేంత వరకు. చెప్పు, మాట్లాడమ్మా, ఏదైనా మాట్లాడదన్న. ఎందుకంటే ఒక్కొంతోటి అయిపోయింది, తర్వాత ఇంకొకరిని చూసుకుంటుంది. అంతకు మించి ఏం జరగదన్న. నా బతికింతే అమ్మ నాన్నని కాదన్నందుకు, నా బతికింతే బతికింతే కొట్టబాక. ఒక నిమిషం ఆగు. నా జీవితం ఖరాబ్ చేసింది అన్న. పెళ్లి చేసుకున్నందుకు, ప్రేమించినందుకు మొత్తం జీవితం ఖరాబ్ చేసింది నాది. ప్రేమించి నమ్మి పెళ్లి చేసుకుని ఫ్యామిలీని కాదని వచ్చి అతను ఇక్కడ రాళ్ళు కొట్టుకుంటూ పిచ్చోళ్ళకి బాధపడుతుంటే నువ్వు ఇంకోటితో వాడుతూ పెడుతుంటే నేను ఒకసారి అడిగిన జస్ట్ నార్మల్గా క్యాజువల్గా అవును తప్పు చేసినా ఒప్పుకునేను అంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలమ్మా. ఫస్ట్ నీ మొగుడు ముందర వచ్చేసి నువ్వు నేను తప్పు చేయను అంటున్నావు చూసావా? అంటే అసలు ఏం చేయడైనా ఎట్లా నువ్వేమనుకున్నావు చెప్పు నీ మొగుడు గురించి. నీ మొగుడు గురించి చెప్పమ్మా, ఏమనుకున్నావు అసలు? అంటే ఏం చేయడు, ఇది చేతగాని ఏదవా అంతే అట్లా అనుకుంటున్నావా? మరి ఇంకేమనుకున్నావు చెప్పు. మీ బంధువులను పిలుచుకొని వస్తావా? చెప్పు మరి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. అతను ఏం చేద్దామంటావు చెప్పు. కలిసి బతుకుతావా? ఇట్లా బ్రదర్ ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఇప్పుడు ఎట్లా చెప్పు బ్రదర్, నువ్వు చెప్పు. నువ్వు ఏం చేద్దామంటావు? అన్న కలిసి ఉంటా అంటే నేను కలిసి ఉంటా అంటున్నా అన్న. నేను ఉండనికే ఉన్నా. కలిసి ఉంటా అని చెప్పేసి నేను తీసుకొచ్చి ఆగు. నువ్వు కలిసి ఉంటా అని చెప్పి నేను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నా, ప్రేమించిన అన్న. ఇప్పుడు ఒక్కోడు అన్న, రేపు ఇంకొకడు అన్న, తర్వాత ఇంకొకడు, తర్వాత నేను ఎందుకు అన్న? నేను బ్రోకర్ పెట్టుకుంటున్నాను. ఇది నేను చదివిన చదువుకి ఉద్యోగం కూడా ఇవ్వడు. ఉద్యోగం కోసం తిరిగి మరి నువ్వు ఇంత చిన్న వయసులో ఎందుకు భయ్యా, ఎందుకు లేపుకొని వచ్చుకోవాలి అమ్మాయిని చెప్పు. అన్న ప్రేమించిన అన్న, ఇంట్లో ఒప్పుకోలేదు. ప్రేమించినావు, ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేసింది? అట్లా ఏం చేసింది చెప్పు. నీ ప్రేమకు వాల్యూ ఇచ్చిందా? వాల్యూ ఇవ్వలేదన్న, తెలిసింది. కాకపోతే నేను ఏమంటున్నా అన్న, నేను వదిలిపెట్టా, తను వదిలిపెడతా అనుకుంటుంది కాబట్టి నేను వదిలిపెట్టాను అన్న. నాకు ఎందుకు వదిలిపెట్టాను నేను తెచ్చుకోలేదు. వదిలిపెట్టుకొని నేను తెచ్చుకోలేదు. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ఒక్కడు, తర్వాత ఇంకొకడు. నేను బ్రోకర్ లెక్క చేస్తున్నా లేకపోతే ఎట్లా చేస్తున్నా అని నాకు తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఒక్కడిని కాంప్రమైజ్ అవుతా అన్న నేను. తర్వాత ఇంకొకటి వస్తే నా బతికేంటిది. చెప్పమ్మా, ఏం చేద్దామంటావు చెప్పు. తెలియకుండా మళ్ళీ ఇప్పుడు చెప్పినావు కదా తెలియజేయనని. మళ్ళీ ఏం తప్పు చేయను అన్న? ఏంది ఆల్రెడీ చెప్పినావు కదా తప్పు చేయనానని. మళ్ళీ ఏం తప్పు చేయను అంటే సావు కొడతాడు. అర్థమైందా? ఏం నాటకాలు చేస్తాం నాటకాలని. అతను నువ్వా? నేను ఇతను. ఇప్పుడు వాంతోడు ఇప్పుడు కాదు నన్ను పెళ్లి చేసుకున్నావు, వాంతోడు వాడినావు. మరి ఇంకోతోడు సంతోషంగా ఉండిపోయే నా జీవితం ఖరాబ్ చేసినావు. ఇప్పుడు అంటే నా దగ్గర రాము, నేను ఎంతమంది వాడినా కూడా తెలియదు మళ్ళీ నాకు. నీకు కాదమ్మా. ఇప్పుడు వేరే అబ్బాయితో
ఆయన కలిసేటప్పుడు అంటే ఆయనతో ఉన్నప్పుడు ఇతను గుర్తురాలేదా నీ మొగుడు గుర్తురాలేదు నీకా? ఒకసారి కూడా గుర్తురాలేదా? అరే తప్పు చేస్తున్నారా, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము, నా కోసం కష్టపడుతున్నాడు, రాళ్ళు కొడుతున్నాడు, వాడిని మోసం చేయకూడదు అని తెలియలేదు నీకా? మొగుడికి ఇచ్చేది కూడా బయటకి ఇచ్చేస్తా అన్న. మొగుడు ఎందుకన్నా అట్లంటే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ప్రేమించిన కదా అన్న, ప్రేమించిన కాబట్టి నమ్మాలన్న. నమ్మకపోతే ఆ ప్రేమకు విలువ ఉండదన్న. ప్రేమించిన వాడు నమ్మాలి కదన్న. ఫైనల్గా కూడా చెప్తున్నా, ఇతను వద్దని కూడా చెప్పు, నేను మాట్లాడి మీ ఇంటికి పంపించేస్తాను నీకు, ఓకేనా? వద్దన్న నా మొగుడు నాకు నచ్చట్లేదు, వద్దని కూడా చెప్పి మీ ఇంటికి పంపించేస్తా. కావాలన్నప్పుడు మళ్ళీ మళ్ళీ తప్పింది చేస్తాను అనుకొచ్చినప్పుడు ఆ తప్పు ఎట్లా చేస్తుంది? మళ్ళీ నాతో లైఫ్ వచ్చింది కానీ నాతో ఇంకో లైఫ్ ని చూసుకుంటున్నావు, నన్ను బ్రోకన్ చేస్తున్నావు అందులో మధ్యలో చేస్తున్నావు. నన్ను నేను బ్యాడ్ అయిపోయినా ఊర్లే కానీ ఇంట్లో కానీ. ఇప్పుడు ఇక్కడ ఊరు కానీ ఊరు వచ్చి ఇక్కడ కూడా నేనే బ్యాడ్ అయిపోయినా. నువ్వు చేసిందని మంచిగానే ఉన్నావు. నువ్వు అక్కడ ఎక్కడి నుంచో వచ్చి సిటీలో పని చేసుకుంటూ లైఫ్ లక్షణంగా మొగుడుతూ ఉండకుంటే ఎందుకు అమ్మాయి ఇలాంటి పాడు పనులు చెప్పు? లవ్ చేసుకున్నారు, సరే బ్రదర్ ఇంకోసారి వదిలి ఆమె ఇంక నీతోనే ఉంటా ఉంటుంది. మా ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడ ఎందుకు చూస్తున్నావు చెప్పు? కొద్దిగా మారమ్మా నువ్వు. ఇంకా ఆమె మంచిగా ఉంటా అన్నది బ్రదర్. ఇప్పుడు ఎట్లా అంటావు? నీ ఒపీనియన్ ఉంటామంటే ఉండు బ్రదర్, లేదంటే ఎట్లా అంటావు చెప్పు? నీ ఫైనల్ తను ఉంటా అంటే ఉంచుకుంటా అన్న. నేను ఉంచుకున్నా అంటే కాకపోతే నేను చెప్పిన కండిషన్తో ఒప్పుకోవాలి. నన్ను ఇష్టపోవద్దు. ఇతనితో కలిసిమెలిసి ఇప్పుడు ఏ తప్పు జరగకుండా ఉండే బాధ్యత నాది. సరే ఉండండి, ఇంకోసారి రిపీట్ అయితే బాగుండదు. ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మాట్లాడతానమ్మా. నేను మీ ఊరికి తీసుకెళ్తా. ఎక్కడన్నా మీ ఊరు ఇది? రాజన్న సిరిసిల్ల. ఆడ తీసుకెళ్ళి మాట్లాడతాను, మీ ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడతాను. మీ ఇష్టం మళ్ళీ, ఓకేనా? ఓ సరే బ్రదర్, పోయి ఆయనకి అన్నం పెట్టాము ఫస్ట్. ఆయన మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆయనకి ఫస్ట్ పోయి అన్నం తీసుకెళ్ళి. అన్నం వండేవి లేదా? టైంకి అయితే వంట చేస్తా తినుకుంటారు. ఆయన చూసుకో ఫస్ట్, ముందు ఆయన పెట్టి ఫస్ట్ వెళ్ళి. సరే బ్రదర్, ఇంకేం? సరే అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నేను మాట్లాడతాను. పో నువ్వు వెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా బ్రదర్ చెప్పు? ఏం చేద్దాం ఉంటుంది? అన్న ఎంత బాధ ఉన్నా లోపలనే ఉంచుకోవాలి అన్న, అంతకు మించి ఏం చేయరాదు. లైఫ్ లాంగ్ ఉండాలి. ఎందుకంటే ఇంట్లోకి చెప్పకుండా చేయకుండా లేచి వచ్చి మళ్ళీ ఏదో బతికిన వాళ్ళకి చూపిస్తా అనుకున్నా, కానీ ఆ బతుకు కూడా లేకుండా చేసింది ఇక్కడ. మళ్ళీ ఆ బతుకుని మళ్ళీ నేను మంచిగా క్రియేట్ చేసుకొని మళ్ళీ మంచిగా బతికి నా ఊర్లో అడుగు నేను పెడితేనే నేను మనిషిని, లేకపోతే అంతవరకు నేను నథింగ్ అన్న, వేస్ట్. సరే బాధపడకు, ఓకేనా? ఏ జరిగిన మన మంచిగా అనుకో. నువ్వు ఇలాంటివి కొద్దిగా పని మీద ఎక్కువ వర్క్ కొద్ది తగ్గించుకొని భార్యతో టైం స్పెండ్ చేస్తుంది. ఆమెకి ఏంటంటే నువ్వు ఊరికి సిటీకి తీసుకొచ్చావు, 24 గంటల పనులు చేసుకుంటా తిరుగుకుంటా ఉంటే, అంటే నీ వర్క్ మీద చూసుకుంటా ఉంటే ఆమె చిన్న ఏజ్, ఆమె 19 సంవత్సరాలు అంటున్నాం. కొద్దిగా ఆలోచించుకొని ఆమెతో టైం స్పెండ్ చేయి. ఆమెకి ఏంటంటే కొద్దిగా నా పక్కన ఉండే మాట్లాడితే బాగుంటుంది, ఎట్లుంటుంది బాగుంటుంది, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది. అలాంటి టైంలో వేరే వాళ్ళు కొద్దిగా ఇన్వాల్వ్ అయితే కొద్దిగా వాళ్ళ మైండ్ ఏంటంటే డిస్టర్బ్ అయిపోతుంది. కొద్దిగా ఫస్ట్ అయితే భార్యతో టైం స్పెండ్ చేయడం నేర్చుకో, పని మళ్ళీ చూసుకో, ఓకేనా? సరే. ఆమె నెక్స్ట్ టైం అలాంటి థాట్స్ రాకుండా చూసుకో. ఆమె మైండ్ సెట్ ఏంటంటే చాలా ఈజీగా మారిపోతుంది బ్రదర్. ఎవరు మాట్లాడినా మారిపోతుంది ఆమె మైండ్ సెట్. కొంచెం చూసుకొని చూసుకో, లైఫ్ని సెట్ చేసుకో ఇట్లా. సరే బ్రదర్, ఓకే. ఇంకేమి జాగ్రత్త నేను పోతా, ఓకేనా? సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే జాగ్రత్త, బాయ్. తినబో, వెళ్ళి ఫస్ట్ అయితే తినబో. అమ్మా ఫస్ట్ అయితే ఆయనకి అన్నం పెట్టమ్మా, ఫస్ట్ వెళ్ళి అన్నం పెట్టు, ఓకేనా? ఓకేనా?